హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ అండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో? నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పే ఈ రెసిపీ కనుక మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే కుకింగ్ రాని వాళ్ళు కూడా అద్భుతమైన బిర్యానీ చేసేయగలుగుతారు. సో ఆలస్యం లేకుండా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో యాడ్ చేస్తున్నాను. అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, సొగం కారం, కొరియాండర్ పౌడర్ మరియు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలియబెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయడానికి ఫ్రిడ్జ్లో 1 to 2 hours పెట్టుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకుంటున్నానండి. నేను 4 glasses బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 glasses ఆఫ్ వాటర్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద బిర్యానీ పాత్ర పెట్టి అందులో ఆయిల్ మరియు ఘీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, దానికి ఘాట్లు పెట్టుకొని ఇలా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మీకు బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇందులో కాజు కూడా యాడ్ చేసేసుకొని కాజు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకుంటున్నానండి. చికెన్ ఉడికేంత వరకు ఉంచుకుందామండి. చూసారా చికెన్ ఉడుకుతూ ఉంది కదా. కాస్త ఉడికాక ఇందులో టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న నీళ్లను కూడా వీటిలో పోసేస్తున్నాను. మీకు ఉప్పు తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో బాస్మతి రైస్ని యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, మూత పెట్టేసుకొని ఇలా ఉడికేంత వరకు ఉంచుకోండి. బాస్మతి రైస్ని ఎక్కువ తిప్పకండి, లేకపోతే విరిగిపోతుంది. ఇందులో నేను లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. పైన కాస్త నెయ్యి వేసుకుంటున్నానండి. కాస్త ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మంచి కలర్ వచ్చేసింది. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
అంతేనండి. ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడిగా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని, పక్కన రైతా కాంబినేషన్ పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా! సూపర్. నేను దీంట్లోకి కీరా రైతా చేశాను. అద్భుతంగా ఉండిందండి టేస్ట్ మాత్రం. నిజంగా చెప్తున్నాను. ఈ రెసిపీ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా మాకు కూడా తెలియజేసేయండి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మేము ఇలా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ యూ సూన్. బాయ్.